స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. సో హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మొత్తానికి మనం శుక్రవారం తర్వాత తిరిగి మళ్ళీ కలుసుకోవడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ కారణం కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు సక్సెస్ఫుల్గా 3 ట్రేడ్లు అయితే తీసుకున్నానండి. సో 3 సక్సెస్ అయిపోయినాయి. సో ఆల్మోస్ట్ ఈరోజు ప్రాఫిట్ వచ్చేటప్పటికి మనకి 1,156 రూపాయల ప్రాఫిట్స్తో అయితే ఎండ్ చేశాను. బట్ డే క్లోజ్ అయితే అనమాట, డే అయితే క్లోజ్ అయింది. సో ఫస్ట్ ఇంట్రాడే ట్రేడ్ వచ్చేటప్పటికి సిఎట్ టైర్స్ మీద అయితే చేయడం జరిగింది. అసలు సిఎట్ టైర్స్ మీద ఎందుకు చేశానంటే దానికి క్యామ్సో బ్రాండ్ కంపెనీ నుంచి ఒక కొత్త తర ఆర్డర్ అయితే వచ్చింది అనమాట. దాని వర్త్ ఆఫ్ $225 మిలియన్ యొక్క కాంట్రాక్ట్ అయితే వచ్చిందనమాట. సంథింగ్ అరౌండ్ హైవే కన్స్ట్రక్షన్స్ రిలేటెడ్ సంథింగ్ అనమాట. ఎందుకంటే వీళ్ళది క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ టైర్స్, అంతేకాకుండా హైవే కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఏదో సంథింగ్ ఒకటి వచ్చిందనమాట. ట్రాన్సాక్షన్ అయితే జరిగిందనమాట, 225 మిలియన్ ట్రాన్సాక్షన్. సో దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్గా కంపెనీ యొక్క ఆర్డర్ వాల్యూ పెరిగితే సో దాని యొక్క షేర్ వాల్యూ కూడా పెరుగుతుంది అనమాట. సో పెరుగుతున్నప్పుడు సో నేనైతే ఈరోజు బై కొట్టాను అనమాట, బైకి పుష్ చేశాను. సో పెరిగిందనమాట. సో పెరిగింది కదరా. సో ఊరిన జస్ట్ అన్వేషణ అలా జస్ట్ గుర్తు తెచ్చుకుంటాను. ఎనీహౌ తర్వాత నెక్స్ట్ వచ్చినప్పటికి ఆప్షన్ ట్రేడింగ్ 2 ట్రేడ్స్ అయితే తీసుకున్నానండి. సో ఫస్ట్ వచ్చేటప్పటికి ఈరోజు ఫస్ట్ నిఫ్టీలో చూసుకోండి అసలు వాలటాలిటీ ఎలాగుందో. సో చాలా అప్స్ అండ్ డౌన్స్గా ఉన్నాయండి యాక్చువల్లీ. సో బట్ కానీ మీరు చూసుకున్నట్లయితే నిఫ్టీ మనకి 2 వేరియేషన్స్ అంటే ఆల్మోస్ట్ పొద్దున్న చాలా పెద్ద వింగ్స్ వచ్చినాయి, అప్స్ వచ్చింది, డౌన్స్ వచ్చింది, మళ్ళీ అప్ వచ్చింది, డౌన్ వచ్చింది. సో చాలా రకాల వాలటాలిటీగా ఉందన్నమాట షేర్స్. స్టేబుల్గా అయితే ఎక్కడ కనిపించలేదు. సో నేను దృష్టిలో పెట్టుకుని సో ఈరోజు సిఈలోను బై చేశాను, పిఈలోను కూడా బై చేశాను అనమాట. సో ఆ విధంగా అయితే రెండిట్లోనూ మంచి ప్రాఫిట్స్ అవుతుందంటే ఈరోజు నాకు డే క్లోజ్ అయ్యేటప్పటికి 1,156 రూపీస్ తోటి డే క్లోజ్ అనమాట. ఏది ఆప్షన్ ట్రేడింగ్ ఇంట్రా ట్రేడింగ్ కలిపితే. ఇంక ఈక్విటీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ క్వశ్చన్ షిప్ యార్డ్ అనమాట. సో దాని గురించి మాట్లాడుకోవాలి. ఈరోజు కూడా ఎటువంటి కదలిక లేదనమాట. సో కదలిక లేదు, అండ్ ఇప్పటికీ కూడా ఈరోజు కూడా అదే ప్రాసెస్ మైనస్లో రన్ అవుతుందన్నమాట. సో ఈరోజు 0.52% మైనస్లో పడ్డది. సో అది ఎప్పుడు పుష్ అవుతుందా అనేది నేను వెయిట్ చేస్తున్నాను. కానీ ఈరోజు అనూహ్యంగా ఎస్జేబిఎన్లో కొంత పుష్ అయితే వచ్చిందండి. సో ఈరోజు ఆల్మోస్ట్ 127 రూపీస్కి అయితే వచ్చిందనమాట. 122 పాయింట్స్కి అయితే 22 రూపీస్కి అయితే వచ్చింది. షేర్ వాల్యూ కొంచెం పుష్ అయిందనమాట. ఆల్మోస్ట్ 1.37% పుష్ అయింది. సో వెరీ గుడ్ న్యూస్. అండ్ రీసెంట్గా కొన్నటువంటి విబిఎల్ వరుణ్ బెవరేజెస్ కూడా ఆశించే స్థాయిలో అయితే పుష్ అవ్వలేదనమాట. నేను అసలు సోమవారం ఈరోజు 680కి ఈజీగా వెళ్ళిపోతుంది అనుకున్నాను. బట్ ఎన్నెన్నో అనుకుంటే అవన్నీ జరుగుతాయి ఏంటి, అలా జరిగిందనమాట. చాలా బాధేస్తుంది గైస్. కొన్న తర్వాత ఇది సరిగా పని చేయకపోతే చాలా బాధేస్తుంది. ఎనీహౌ ఇట్స్ ఓకే. విబిఎల్ అనవసరంగా ఇన్వెస్ట్ చేశాను ఇప్పుడు అనిపిస్తుంది. కానీ చాలా ప్రాఫిట్లో ఉన్నటువంటి అసలు మంచి హై లెవెల్ పొటెన్షియల్ ఉన్నటువంటి షేర్ అనమాట వరుణ్ బెవరేజెస్. బట్ కుదరలేదు. సర్లే ఇట్స్ ఓకే. తర్వాత ఎస్ బ్యాంక్ కూడా చూసుకున్నట్టయితే 2,900 షేర్లు నేను హోల్డ్ చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు ఆల్మోస్ట్ 1.52% అయితే పుష్ ఇచ్చింది. ఆల్మోస్ట్ 21.83% అయితే 83 రూపీస్కి అయితే షేర్ వాల్యూ వచ్చింది. బట్ మనదైతే 22.87లో ఉందన్నమాట. సో ఎప్పటికి వెళ్తుందో ఏంటో. సో ఇదనమాట. సో ప్రజెంట్ అయితే ఈక్విటీస్లో కదలిక కొంచెం వచ్చినప్పటికీ కూడా అంత హై లెవెల్లో జరగలేదండి, చాలా స్లోగా వెళ్తుందన్నమాట. సో ఆశించే స్థాయిలో వరుణ్ బెవరేజెస్ కూడా పుష్ అవ్వడం కొంచెం ఇబ్బందికరం అనమాట. చూద్దాం, ఈ వీక్ చూస్తానండి. మరీ ఇంకా మైనస్లోకి వెళ్తుంది అంటే ఎగ్జిట్ అవుతాను. సో ఎందుకంటే ఐ డోంట్ వాంట్ మరీ నాకు వరుణ్ బెవరేజెస్ వెళ్తుంది అనే ఎక్స్పెక్టేషన్తో పెట్టాను. బట్ కానీ కుదరలేదు. చూద్దాం. ఓకే. సో మీరేమనుకుంటున్నారు నెక్స్ట్ మండే ఎలా ఉంటుంది ఏంటి? సో మంగళవారం ఎలా ఉంటుంది ఏంటో చూడాలి. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ ఈరోజు అన్నీ కూడా పాజిటివ్గానే వెళ్తున్నాయి. వీకెండ్ స్టార్ట్. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ గైస్. అండ్ మళ్ళీ ఎవరైనా ఛానల్ కొత్తగా వస్తుంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ కంటెంట్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ అంతేకాకుండా నాకు కొత్తగా వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేశానండి. అందులో మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను అనమాట.
ఓకే, సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా పిన్ కామెంట్లో కూడా మీకు కనిపిస్తుంది. ఓకే, అండ్ అంతేకాకుండా మీరు నన్ను ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఈ వీడియో నుంచి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు డానీ అనమాట. నేను తణుకు నుంచి, వెస్ట్ గోదావరి. అండ్ నాకు ఇంకో బిజినెస్ కూడా ఉందండి, రెస్టారెంట్ బిజినెస్ ఉంది, క్లౌడ్ కిచెన్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇంట్లో నుంచే బిజినెస్ రన్ చేస్తూ ఉంటాను. సో మీరు ఎప్పుడైనా తణుకు వస్తే నన్ను కలవచ్చు, అండ్ కలిసి మనతో పాటు కూడా తినచ్చు. ఓకే, సో ఆల్వేస్ వెల్కమ్. అండ్ మీరు ఒకసారి నా ఫుడ్ కూడా ట్రై చేయాల్సింది కోరుచున్నాను. తణుకు అబ్బాయి హోమ్ ఫుడ్స్ అని ఉంటుంది అనమాట. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఎప్పుడైనా ఒకవేళ వస్తే దయచేసి మీట్ అవ్వడానికి ట్రై చేద్దాం. అండ్ కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్ కూడా కాంటాక్ట్ చేయొచ్చండి. ఓకేనా, ఎటువంటి ఫైనాన్షియల్ అంటే ఈ ఒక షేర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నాకు రెండో ఛానల్ కూడా ఉందండి, తణుకు అబ్బాయి అని చెప్పేసి ఒక ఛానల్ ఉంటుంది. అది 4.97K సబ్స్క్రైబర్స్లో ఉందన్నమాట. దాన్ని కూడా ఒక మారు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. ఓకేనా, అప్పుడప్పుడు దాంట్లో కూడా కనబడుతూ ఉంటాను కంటెంట్ పరంగా. ఓకే, సో అండ్ ఎవరైనా ఇన్స్టాగ్రామ్ కూడా కాంటాక్ట్ చేయకపోతే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కొట్టి దాంట్లో కూడా నేను అవైలబుల్గా ఉంటానండి. సో మీరు దాన్ని కూడా ఫాలో చేయాల్సిందిగా కోరుచున్నాను. మరి ఉంటాను, మరి నెక్స్ట్ వీడియోకి వద్దాం. అంటే దాన్ని జస్ట్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యూ. హ్యావ్ ఏ సేఫ్ ట్రేడింగ్.